నమస్తే మాస్టరు. నేను నిన్న 8:45 PM సినిమాకి వెళ్ళానండి. కుబేరా 9:05కి అడ్వర్టైజ్మెంట్స్ అయిపోయాక 9:10కి స్టార్ట్ అయింది. 9 o'clock అట్లాగా సినిమా ఎండేసరికి 12:13 అయిందనమాట. సో కుబేరా మూవీ నా అభిప్రాయం అదేంటంటే, ధనుష్ నాగార్జున కాంబినేషన్ అంటేనే భారీగా అంచనాలు. కానీ నిజం చెప్పాలంటే కుబేరా సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ స్లోగా. నేను కూడా చాలా రివ్యూస్ చూశాను, ఎక్స్లోను యూట్యూబ్లోను చదివాను. ఆయన ఎవరో ఫిల్మ్ జర్నలిస్ట్ అంటే ఆయన కూడా పెట్టి చాలా పొగిడారు. అంటే ఆనంద్ కాఫీ సినిమాతో మొదలు పెడితే ఫిదా వరకు మధ్యలో గోదావరి అంతా శేఖర్ కమ్ల సిగ్నేచర్ ఉంటుంది. హ్యాపీ డేస్ కానీ డాలర్ డ్రీమ్స్ కానీ కదా, ఇది శేఖర్ కమ్ల గారి సినిమా అని తెలిసిపోతుంది. కానీ అదే ఓపితో వెళ్తాము. 3 hours 10 minutes or 15 minutes టూ లాంగ్ అనిపించిందండి. అంటే ఎడిటింగ్ ఫెయిల్ అయిపోయారు ఆయన అని. 2 hours చాలు. 2 hours మించి హాల్లో కూర్చోవాలంటే అప్పటికే ఆయన, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక టవల్ అనుకోండి, నీటిలో మంచి బకెట్లు ఎలా పిండితే నీళ్ళు ఎలా కారుతాయో మన కంటిని అలా తెప్పించేస్తాడు. ఇంటర్వెల్ ఇవ్వలేదు ఇక్కడ, బ్రేక్ కొన్ని సినిమా థియేటర్స్లో ఇస్తారు. ఇంటర్వెల్లో మటుకు కంపల్సరీ బయటకు వెళ్ళాను. తర్వాత ఇంటర్వెల్లో కంటిన్యూస్ కొట్టేశారు సినిమా థియేటర్ వాళ్ళు, నేను చెప్పేది. తర్వాత ఇంకెప్పుడైపోతుందిరా బాబు నా అంత అలాగ అనిపించింది అనమాట. సో అదే చదువుతున్నాను, నేను రాశాను. నా ఇన్పుట్ ChatGPTకి ఇస్తుంది, నాకు తిరిగి ఇస్తుంది కదండి నా అభిప్రాయాలు. అది తెలుగులో కన్వర్ట్ చేయమన్నాను మన తెలుగు వీడియోని. సో ధనుష్ సెకండ్ హాఫ్ గందరగోళంగా ఫీల్ అయ్యింది. ధనుష్ యాక్టింగ్ మాత్రం టాప్ క్లాస్. నాగార్జునకి ఇచ్చిన క్యారెక్టర్ స్ట్రాంగ్గా స్టార్ట్ అవుతుంది, కానీ తర్వాత డైల్యూట్ అయిపోతుంది అనమాట నాగార్జున రోల్. అక్కడ వీక్ అనిపించారు. సినిమాలో మంచి మెసేజ్ ఉందనిపించింది. మనిషి విలువ డబ్బుతో కాదు, నెచ్చిన మానవత్వం వస్తుంది. నెచ్చిన మానవత్వంతో వస్తుంది. కానీ ఆ మెసేజ్ చెప్పే స్టోరీలో బలంగా ప్రజెంట్ చేయలేకపోయారు. రష్మిక పాత్ర ఓకే, రష్మిక ధనుష్ వచ్చిన సార్ కామెడీలాగా ఉంటుంది మూవీ, వాళ్ళిద్దరు కొట్టుకోవడం అది. కానీ బెగ్గర్స్ని ఇన్విజిబుల్ పీపుల్ అని వాళ్ళని సొసైటీలో ఎలా ట్రీట్ చేస్తారా అనేది, ఇంతకుముందు బిచ్చగాడి సినిమా వచ్చింది, ఇది నెక్స్ట్ వర్షన్ అని అనుకోవాలి. బట్ ఇది లాంగ్ చేస్తారు ఈయన పాత్ర ఓకే, కానీ అంత ప్రభావంగా చూపించలేదు. మొత్తం చూసుకుంటే ఓసారి చూసి చెప్తాం టైప్ సినిమా అనమాట. ఓసారి చూస్తే చాలు అని, పెద్దగా అట్టహాసంగా లేదు కానీ ఓ మాదిరిగా సాగిపోయింది. నా రేటింగ్ 2.75 అండి అవుట్ ఆఫ్ 5. కానీ సినిమా చూసినప్పుడు స్టార్టింగ్లో అనిపించింది, నేను నా ఫాలోవర్ వెళ్ళామన్నమాట. డాక్టర్ జేపీ ఒక వీడియోలో చెప్పారు, రిలయన్స్ అంబానీ వాడు ఓఎన్జీసీ ఇప్పుడు గ్యాస్ ఏదో పడింది అనుకోండి, అది తవ్వి తీసి గవర్నమెంట్కి అమ్మాడు. గవర్నమెంట్కి ఇవ్వాలి కదా కాంట్రాక్టరు. సో గవర్నమెంట్కి అమ్మాడు అని అలాంటి స్కామ్స్ అయ్యాయి. తర్వాత నాకు మూవీ చూస్తున్నంతసేపు నాగార్జునలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ అక్కడక్కడ, నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదండి, ఎవరిని కించపిల్చాలని ఏం కాదు, ఎగ్జాంపుల్స్ అంటే నాకు డాట్స్ కనెక్ట్ అయ్యాయి అనమాట. అదేంటంటే, విజయసాయిరెడ్డి గారు జగన్ గారికి సూట్ కేసు కంపెనీలు పెట్టి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. అలానే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫీల్ అయిన ట్రోల్ చేయగల, బట్ అందరు పొలిటీషియన్ చేసేదే. బట్ అది పబ్లిక్లో ఉంది కాబట్టి A1 A2 కేసులు నడుస్తున్నాయి కూడా చెప్తున్నాను. అలాగే తర్వాత 4 బెగ్గర్ని తీసుకొద్దాము, వాళ్ళని చంపేద్దాము, సూట్ కేసుల కంపెనీ పెట్టి ఆ కథ ఎక్స్పెక్ట్ చేసామన్నమాట. జరుగుతూ ఉంటుంది, ఒకడు రివర్స్ అయిపోతారు, అది ధనుష్ అని తెలిసిపోతూ ఉంటుంది మనకి. సో నేను ఇలా చేయాలని అనుకుంటాడు, మళ్ళీ మిస్ అయిపోతాడు, ఆయన ట్రాక్ చేయడం, అది ఎడిటింగ్. నాకు ఒక విద్యార్థి ఇండియా నుండి వచ్చాడండి, YAccessకి వెళ్తే నువ్వు ఎంఎస్కి ఎలిజిబుల్ కాదంటే BSc చదివాడంట. సో ఇంటికి వచ్చే లైఫ్ ఇన్ అమెరికన్ కొడితే నా వీడియో వచ్చింది, నేజర్స్లో అవుతుంది, 2014లో వీడియో ఇంటర్వ్యూ కూడా ఉంది. అతను అన్నాడు, ఏ వీడియో అయినా ఎనీ కంటెంట్ 5 minutesలో చెప్పడానికి ట్రై చేయండి అన్నాడు. ఎక్కువ చెప్తాం మనం కొన్ని ½ hour వీడియోలు 1 hour వీడియో ఉంటాయి, అది కంటెంట్ వేరు. బట్ ఫస్ట్ షాట్లో మీరు లిమిటెడ్గా 5 minutesలో ఇవ్వాలి. నేను ఎంతమందికో హిందీ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేశాను, కానీ చూడలేము, ఒక్కొక్క వీడియో 1 hour ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు వినొచ్చు, కానీ వాళ్ళు ఎక్కువ ప్రజెంటేషన్స్ ఉంటే మిస్ అవుతాం కదా. ఈ సినిమా 2 hours ఉంటే బాగుండేదండి. హ్యాపీ డేస్ కానీ ఆయన శేఖర్ కమ్ల గారి, మీరు ఫీల్ అయిన ఆర్ట్ అయినా శేఖర్ కమ్ల గారికి మెసేజ్ వెళ్తే చెప్పండి, ఆయన అభిమానిగా చెప్తున్నాను. 2 hours ఎనఫ్ సార్.
మిగతాదంతా డ్రాగ్ చేస్తారు. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.